అందరికీ నమస్కారం. స్వర భారత్ వార్తలకు స్వాగతం. జనసేన పార్టీ నాయకులు నీలపాల దినేష్ యాదవ్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీ నాన్న కళ్యాణ మండపంలో నీలపాల దినేష్ యాదవ్తో కలిసి వారి మిత్ర బృందం ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వారిచే సుమారు 20 మంది డాక్టర్ల బృందంతో ఉచిత భారీ మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీఆర్ భోగేశ్వరరావు, యువ నాయకులు తోట రాజా, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నీలపాల దినేష్ యాదవ్ జనసేన పార్టీలో చురుకుగా పనిచేసే వ్యక్తి అని, పేదవారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నీలపాల దినేష్ యాదవ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని, వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని, పేదవారికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తోట రాజా మాట్లాడుతూ పుట్టినరోజు అంటే సంబరాలు చేసుకోవడం కాదు, నీలపాల దినేష్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు లాగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రామారావు, అడప జమున, చల్లారెడ్డి, రాక్కుర్తి కిరణ్ మాట్లాడుతూ నీలపాల దినేష్ యాదవ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని, జనసేన పార్టీలో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలి అని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెయిన్ ఉంటుంది కదా సార్, వెన్నుపోస అది ఇక్కడ చేయాలంటే హాస్పిటల్ అది పెట్టుకంటే అది బెడ్ కావాలి సార్. ఈ హైట్ కూడా మనకి ఏంటంటే బేసిక్ చెస్ట్, లెగ్స్, హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈరోజు వేకర్స్ కాలనీలో 1, 2, 3, 4 వార్డులకు సంబంధించి వేకర్స్ కాలనీలో మున్సిపల్ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన దినేష్ గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దినేష్ గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని ఈరోజు ఆయన ఈ దినేష్ గారు వారి మిత్ర బృందంతో ఆశ్రమ్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం చాలామంది సుమారు 20 మంది డాక్టర్ స్పెషలిస్ట్ కూడా రావడం జరిగింది. ఇంత ఘనంగా ఇక్కడ చేయడం చాలా సంతోషదాయకం. ముందుగా ఆ దినేష్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సో చాలామంది ఇప్పుడు కలవడం కూడా జరిగింది, పేషెంట్లు కూడా బాగా వస్తున్నారు, అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. నాయకులు అలాగే విద్యార్థి సంఘం మరి జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన నీలపాల దినేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 3వ వార్డులో నానా కళ్యాణ మండపంలో మరి ఆశ్రమ ఆసుపత్రితో సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు. నమస్కారం. ఈరోజు మన నీలపాల దినేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఆశ్రమ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 3, 4, 5 వార్డుల నుంచి ప్రజలందరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవడం మాకు చాలా ఆనందం. మరి ఈరోజు తాడేపల్లిగూడెం వేకర్స్ కాలనీలో మరి పట్టణ ఉపాధ్యక్షులు, జనసేన నాయకులు నీలపాల్ దినేష్ గారి జన్మదినం సందర్భంగా మరి వేకర్స్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమం హాస్పిటల్ వారి సౌజన్యంతో మరి ఈ ఏర్పాటు చేసినటువంటి మెగా వైద్య శిబిరానికి మరి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం జరిగింది. అదేవిధంగా మరి నీలపాల దినేష్ గారు మరి ప్రజా శ్రేయస్సు కొరకై ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని వారికి, అలాగే నీలపాల దినేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంలో మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నీలపాల దినేష్ గారు జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా ఉంటూ మరి అదేవిధంగా ప్రభాస్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్గా మన జిల్లాలోనే మరి ఆయనకి ప్రభాస్ గారు మరి ఎవరైతే ఉన్నారో వారికి ఎంతో చక్కటి అనుబంధం ఉంది. మరి అదేవిధంగా ఆయన పుట్టినరోజు వేడుకని ఒక పండుగలాగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో
నిర్వహించడం జరుగుతుంది. ఆయన పుట్టినరోజు వారి ఫ్రెండ్స్తోని మరియు వారి కుటుంబ సభ్యులతో కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆయన జనసేన పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. మార్చి 14, 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు మేము రూరల్ ఏరియా కానీ పట్టణంలో కానీ తిరుగుతుంటే చాలామంది మమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు అయిపోయింది వచ్చేస్తా ఒక్క ఫోటో తీసు. ఓకే